ప్రపంచవ్యాప్తంగా 2025 సంవత్సరాల నుంచి, అంటే మొట్టమొదట ఒక 50 సంవత్సరాల వరకు ప్రకటించబడకపోవచ్చు కానీ యేసుక్రీస్తు మీ కొరకు మా కొరకు సర్వ మానవాళి కోసము పుట్టాడు, ఆయన రక్షకుడుగా పుట్టాడు, ఆయన్ని నమ్ముకుంటే మీ జీవితంలో సంతోషము సమాధానము వస్తుంది అని ప్రకటించబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు రక్షకుడు అంటే నిన్ను రక్షించడానికి వచ్చాడు. ఆయన రక్షకునిగా నీవు అంగీకరించినట్లయితే నీ జీవితము సంతోషము సమాధానము శాంతి ఆశీర్వాదము వస్తుందని ప్రపంచవ్యాప్తంగా ప్రకటించబడుతుంది. ప్రతి ఆదివారం కానీ ఎప్పుడైనా కానీ చర్చిలో పాటలు పాడే పాటలకు కానీ చెప్పే వాక్యం కానీ సంబంధం ఉండదు. కానీ ఒక క్రిస్మస్ నాడు ప్రపంచవ్యాప్తముగా పాడే ప్రతి పాట ఎంతో దేవుడి యొక్క ప్రశస్తమైన గుణాన్ని వివరిస్తూ ఆయన నీ కొరకు నా కొరకు ఆయన చూపించిన ప్రేమను కానీ త్యాగాన్ని కానీ వివరిస్తూ ఉన్నది. అదే పాటల్లోని సారాంశాన్ని దైవజనులు భక్తులకు చెప్తూ ఉంటారు. ఎందుకని ఇది ప్రశస్తమైనదంటే ఆరాధన మొదటి నుంచి చివరి వరకు నా రక్షకుడు నా కొరకు పుట్టాడు, నా కొరకు పుట్టాడు, ఆయన నన్ను ప్రేమించాడు అని ఆయన ప్రేమ భావము ప్రతి మనస్సు హృదయ అంతరంగంలో ఒక విధమైన సంతోషాన్ని ఆనందాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ దినము నాడు ప్రపంచవ్యాప్తంగా ఆయన్ని కొనియాడుతూ ఆయన ప్రేమని స్మరించుకుంటూ ఆయన మనకు రక్షకుడుగా అవతరించినందుకు ప్రపంచవ్యాప్తముగా ఆయనకి ఇష్టలైన మనము ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తుంటే దేవుడు ఎంతో సంతోషపడుతూ ఉంటాడు. ఆకాశం నుంచి దేవుడు ఎందుకు దిగి వచ్చాడు? మన కోసమే కదా. అలాంటి మనము ఆయన రాకలో ఉన్న ఉద్దేశాన్ని, ఆయన భూలోకానికి ఎందుకు వచ్చాడు అని తెలుసుకొని ఆయన రక్షకుడుగా అంగీకరించి, దేవా నీ కొరకు నా కొరకు నువ్వు వచ్చావు కదా, నీ కొరకు నేను జీవిస్తాను అనే ఒక భావాన్ని, నీ అభిప్రాయాన్ని స్పష్టముగా ప్రపంచానికి తెలియచేసే పర్వదినము. కాబట్టి ప్రపంచంలో కోట్ల కొలది దేవదూతలు కూడా ప్రతి స్థలములో ఉండి నిన్ను నన్ను ఆశీర్వదించడానికి కాపాడడానికి తిరుగుతూ ఉంటాయి. ఈ పర్వదినము నాడు అంటే ఈ యొక్క దేవునికి ఇష్టమైన దినము, ఎక్కడైతే భక్తులు ఉండి ఆయన ప్రియమైన మంచి మనసుతో ఆరాధిస్తున్నారో అదే దేవుడికి ఇష్టమైన దినము. ఎవరు లేనప్పుడు చర్చికి తాళాలు వేసేసి వెళ్ళిపోయినప్పుడు దేవుడు ఆనందిస్తాడా? ఆనందించడు కదా. ఇష్టముగా దేవుడిని ప్రేమతో ఆరాధించడానికి 2-3 ఉంటే చాలు. వేల మంది, లక్షల మంది, కోట్ల మంది అవసరం లేదు. 2-3 ఆయనకి ప్రేమతో, ఆయన ప్రేమని అర్థం చేసుకొని హృదయ అంతరంగంలో నుంచి వచ్చిన అభిమానముతో, ఇష్టముతో ఆయన్ని గానం చేస్తూ, స్తుతిస్తూ, కీర్తిస్తూ, కొనియాడుతూ ఆయన ప్రార్థన చేస్తుంటే పరమునున్న దేవుడు నీ మధ్యకి దిగి వస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సందేశాన్ని మనం తెలియజేస్తున్నాం. ప్రపంచ మానవాళికి మొట్టమొదటిగా యేసుక్రీస్తు గురించి ప్రకటించింది దేవదూతలు. యేసుక్రీస్తు రక్షకుడుగా నీ కొరకు పుట్టాడు. ఇది మహా సంతోషకరమైన సువర్తమానము, మహా సంతోషకరమైన సువర్తమానము. ఆ దినమునాడు ఆ దేవదూతల చేత ప్రకటించబడుతూ ఈనాటికి ప్రపంచవ్యాప్తంగా అదే సువార్త ప్రకటించబడుతుందంటే మొట్టమొదటి చెప్పబడిన సువార్తలో ఉన్న గొప్ప ప్రాశస్త్యమైన విలువని మీరు తెలుసుకోండి. ఈరోజు కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రకటించబడేదేంటి? మీకందరికీ సంతోషకరమైన శుభవార్త, రక్షకుడు మీ కొరకు పుట్టాడు, రక్షకుడు మీ కొరకు పుట్టాడు. అంటే ఆ దేవదూతల నాడు లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనము చదువుకుంటే, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము, దావీదు పట్టణమందు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. మహా సంతోషకరమైన సువర్తమానము, రక్షకుడు పుట్టాడు. ఈ రక్షకుడు పుట్టడంలో దేవుడి యొక్క ఉద్దేశాన్ని మనం తెలుసుకుందాం. దేవుడు ఒక 2000 అంటే యేసుక్రీస్తు పుట్టక ముందు యేసుక్రీస్తు ఎక్కడున్నాడు? యేసుక్రీస్తు పుట్టక ముందు ఎక్కడున్నాడంటే పరలోక రాజ్యములో ఉన్నాడు. పరలోక రాజ్యములో ఉండి దేవదూతలు, కెరూబులు, శరాపులు కోట్ల కొలది ఆయన పరివారం చేత నిత్యము స్తుతించబడుతూ, ఆరాధించబడుతూ, కీర్తించబడుతూ,
గాన ప్రతిగానములతో స్తుతించబడుతూ కొనియాడబడుతూ మహిమపరచబడుతూ ఉన్న స్థలం. మరి ఆ స్థలంలోనే ఉండొచ్చు కదా. ఆ స్థలాన్ని వదిలిపెట్టి భూలోకానికి ఎందుకు వచ్చాడని ఒక్క సెకండ్, ఒక నిమిషం మీరు ఆలోచించినట్లయితే దేవుడి ప్రేమ మీకు అర్థమవుతుంది. పరలోకంలో కోట్ల కొలది దూరతలు, పెద్దలు, కెరూబులు, శరాపులు, పరలోకం మొత్తము అంటే శాశ్వత కాలం ఉండే ఆ ప్రదేశములో దేవుడు కొనియాడబడుతూ ప్రశంసించబడుతుంటే ఆ స్థలములో నువ్వు నేను లేనన్న విషయముతో ఆయన బాధపడి మనందరితో కలిసి అక్కడ పరలోక రాజ్యంలో ఆ గాన ప్రతి గానాలు అందుకునే ఉద్దేశంతో ఆ మహా అంటే కొనియాడబడుతున్న ఆ పరలోక రాజ్యాన్ని వదిలిపెట్టి ఈ లోకానికి నీ కొరకు నా కొరకు వచ్చాడు. అంటే ఆయన ప్రేమలో ఉన్న గొప్ప పరమార్థం అర్థం చేసుకోండి. ప్రశస్తమైన స్థలములో మహాఘనత నొందే స్థలం నుంచి ఆ స్థలములో వాళ్ళ చేత కొనియాడబడుతున్న అందులో ఎటువంటి సంతోషము లేకుండా నిన్ను నన్ను రక్షించి మనందరి చేత కొనియాడబడాలని మనల్ని వెతుక్కుంటూ ఆ గాన ప్రతిగానాల్ని, ఆ స్తుతుల్ని, ఆ కీర్తించబడిన స్థలాన్ని వదిలిపెట్టి నిన్ను నన్ను వెతుక్కుంటూ ఒక దేవాది దేవుడు పరలోకాన్ని వదిలిపెట్టి ఈ భూలోకానికి నీ కోసం వచ్చాడు అన్న సత్యాన్ని తెలుసుకోండి. నీ కొరకు నా కొరకు వెతుక్కుంటూ వచ్చాడు. ఎందుకంటే ఆయనకు ప్రియమైన వాళ్ళ మనమే. కెరూబులు గాని శరాపులు గాని దేవుడి సృష్టి నోటి మాటతో అవన్నీ సృష్టించుకున్నాడు గాని ఆయన స్వంతంగా తన ప్రియమైన కుమారుడు కుమార్తెలంటే కుమార్తెలు గాని కుమారుడు గాని స్నేహితుడు గాని నాకు ప్రియుడు గాని బహుప్రియురాలు అని గాని మనుషులను మాత్రమే పిలుస్తున్నాడు గాని ప్రపంచంలో ఏ వ్యక్తిని పిలవడన్న సత్యాన్ని తెలుసుకోండి. ఆ దేవదూతలు నీకు నాకు పనిచేసే సేవకులు అని చెప్తాడు. మనకి సేవ చేయటానికి దేవుడికి నువ్వు ఇష్టంగా ఉంటే ఆయనకి పరలోక రాజ్యంలో ఎలాగైతే సేవ చేస్తూ ఉందో అలాగే ఈ భూలోక రాజ్యంలో అవి నీకు నీకు సేవకుడుగా రక్షకుడుగా నిన్ను రక్షించడానికి నిన్ను కాపాడటానికి ఏర్పరచబడిన ఆ దేవదూతల ప్రతి గానాలన్నీ ఆకాశంలో పొందుతూ నిత్యము స్తుతించబడుతున్న పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని స్తుతించబడుతున్న ఆ దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఈ లోకానికి వచ్చాడు. అంటే ఒక తండ్రి ఒక చోట అత్యద్భుతముగా కీర్తించబడుతున్నా గానీ తన కుమారుడు ఇంకా ఇంటికి రాలేదు అని అతని ప్రేమంతా అతని మీదే ఉండి ఇక్కడ ఎంతమంది కొనియాడుతున్నా ఎంతమంది స్తుతిస్తున్నా గణపరుస్తున్నా గానీ ఆ యొక్క సభలో నుంచి సన్మానం దగ్గర నుంచి తన ప్రియకుమారుడు ఎప్పుడు వస్తాడనే వాక్యం వంక చూస్తూ ఇంకా రాకపోతే తన ఆ స్థానం నుంచి బయటికి వెళ్ళిపోయి అతడు ఎప్పుడు వస్తాడని అతని కోసం వెతుకుతూ అతన్ని తీసుకొని వచ్చి ఆ సభాస్థలిలో అంటే ఆ యొక్క మీటింగ్ ప్లేస్ లో ఉంచోబెట్టి తనతో కలిసి ఆనందించాలి అనే తృప్తి ఎలాగైతే ఈ లోకపు తల్లిదండ్రులకు ఉండదో అలాంటి దేవాది దేవుడు నిన్ను నన్ను కూడా ఇష్టపడి పరలోక రాజ్యంలో నీతో కలిసి ఆ స్తుతుల సింహాసనం మీద ఉండి కొనియాడబడాలని కోరుకుంటున్నాడు. దానికోసం ఈ లోకానికి వచ్చాడు. పరలోకంలో కీర్తించబడుతున్న దేవుడు ఈ భూలోకంలో ఏముందని వచ్చాడని చెప్పి మీరు ఆలోచించుకున్నట్లయితే తన్ను తాను రిక్తుడుగా చేసుకొని ఈ లోకానికి వచ్చినట్లుగా ఉంది. తన్ను తాను తగ్గించుకొని ప్రపంచ వ్యాప్తముగా ఎంతో అత్యద్భుతమైన దేవుని యొక్క గుణగుణాల గురించి చెప్పే ఈ వచనము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనము 5వ వచనంలో ఏంటంటే యేసుక్రీస్తు మనస్సు ఉన్నది. ఆ మనస్సులో మొట్టమొదటి చదువుదాము. 6వ వచనంలో దేవుడి స్వరూపము కలిగిన వాడయ్యుండి దేవుడితో సమానముగా ఉండుట విడిచి పెట్టకూడదని భాగ్యముగా ఎంచుకొనద లేదు గాని మనుష్యుని పోలికగా పుట్టి దాసుడి స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తుడుగా చేసుకునేను. ఎందుకు చేసుకున్నాడు ఆయన? ఎవరైతే ప్రేమతో చేసుకున్నాడో, ఎవరిని ప్రేమించి తన్ను తాను తగ్గించుకొని దాసుడు స్వరూపం ధరించుకొని రిక్తుడుగా చేసుకుని ఈ లోకానికి వచ్చి రాజభోగాలు అనిపించడానికి రాజసింహాసనాలున్న విలాసవంతమైన భవనాల్లో పుట్టుకోకుండా సామాన్య మానవులు జీవించే ఒక చోట పశువుల పాకలో పశువులు ఉండే తొట్టిలో పుట్టి తన్ను తాను రిక్తుడుగా ఈ లోకానికి వచ్చాడన్న సత్యం ప్రపంచవ్యాప్తంగా ప్రకటిస్తుంది. నిజముగా ఈ విషయాన్ని ఏ వ్యక్తి అయితే మనస్సు పెట్టి ఆలోచిస్తారో
దేవదూతలతో కూడా దేవుడితో కూడా మహిమ రాజ్యంలో ఉండటం అనేది భాగ్యం అనేది ఎంచుకోనలేదు. కానీ మనందరినీ రక్షించడానికి ఈ లోకానికి వచ్చి మనల్ని పరలోక రాజ్యానికి తీసుకెళ్ళటానికి దేవాది దేవుడు వచ్చాడు. ఆ సత్యాన్ని తెలుసుకోండి. దేవుడు ఆ మహిమ రాజ్యాన్ని ఎందుకు వదిలిపెట్టి వచ్చాడో తెలుసా? నీకు నాకు దేవుడి యొక్క గొప్పతనాన్ని, ఆయన ప్రేమను తెలియచేసి, ఆయన ప్రేమను వెల్లడి చేసి, ఆ ప్రేమను తెలుసుకున్న వ్యక్తుల్ని దేవుడికి నచ్చినట్లుగా జీవిస్తే ఆ అత్యున్నతమైన ఆ పరలోక రాజ్యంలో ఆయనతో పాటు నిన్ను కూడా నిలబెట్టడం కోసం వచ్చాడే గాని ఇక్కడికి వచ్చి నీ చేత కీర్తించబడతాను, అక్కడేదో ఘనత లేదని ఇక్కడ నీ చేత ఘనత పడబడతానుకో, నీ చేత కానుకలు పొందుతానుకో, విస్తారమైన తైలము గాని, బంగారం గాని, ఆభరణాలు గాని, నీకు నచ్చిన ఈ లోకంలో దేవుడిచ్చినంత నువ్వు ఇచ్చి స్తుతించుకోవటానికి, ఘనపరచబడటానికి కాదు. గాని నీ హృదయ అంతరంగంలో ఉన్న ప్రతి దేవుడికి అయిష్టమైన ప్రతి స్వభావాన్ని తీసివేసి దాన్ని పవిత్రపరిచి ఆయన మనసులోకి, ఆయన తత్వంలోకి నిన్ను రూపాంతరము చెందించి ఆయనతో పాటు పరిశుద్ధులు నివసించే పరిశుద్ధ స్థలానికి తీసుకెళ్ళటానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన ప్రేమలో ఉన్న మహోన్నతమైన ఉద్దేశం అది. అంతేగాని మనం పండగలు చేసుకోవటం, పబ్బాలు చేసుకోవటము, అవి తింటము, తాగటము, చూపించటం అనేది ఎప్పుడూ చేసుకోవచ్చు. నువ్వు ఎప్పుడు జీవితకాలం నుంచి నువ్వు జీవిత చివరి దాకా దేవుడు నీకు ఆకలేస్తుంది. నీకు వస్త్రాలు ప్రపంచవ్యాప్తంగా నీకోసం మంచి మంచి ఆభరణాలు ఆయన తయారు చేయిస్తున్నాడు. మంచి మంచి వస్త్రాలు, ఎంతో కళాఖండాలు నీ సామర్థ్యాన్ని బట్టి అది 100 రూపాయల నుంచి 1 కోటి రూపాయల దాకా కూడా దొరకగలిగిన వస్త్రాలను చేస్తున్నాడు. మంచి ఆహారము మనకు 2 రూపాయలు పెట్టి తినొచ్చు, 200 పెట్టి తినొచ్చు, 2000 పెట్టి తినొచ్చు, 10,000 పెట్టి కూడా తినగలిగిన ప్రతి పంచభక్ష పరిమాణాల్ని దేవుడు తన యొక్క జ్ఞానాన్ని మనసుల మేధస్సులో పెట్టి ఎంతో అత్యద్భుతమైన రుచికరమైన వాటిని, ఎంతో మంచి పానీయాల్ని, బంగారాన్ని, వైడూర్యాన్ని, వజ్రాన్ని నిన్న అత్యద్భుతమైన వ్యక్తిలాగా తీర్చిదిద్దడానికి కావాల్సిన ప్రతిదీ ప్రపంచంలో ఆయన పెట్టి ఉంచాడు. అవన్నీ నువ్వు అనుభవించవచ్చు. అనుభవించడానికి దేవుడు ఇచ్చాడు, అనుభవించు. కానీ అవన్నీ ఇచ్చిన నీ దేవుడి మనసులో ఉన్న పరమార్థాన్ని నువ్వు తెలుసుకో. ఆయన నీ మనస్సు అడుగుతున్నాడు. నిన్ను ప్రేమించి పరలోక రాజ్యాన్ని దిగి వచ్చి ఈ లోకానికి వచ్చి ఆయన అడిగేది ఏంటో తెలుసా? నీ నుంచి ఏమీ అడగడు. నాకు నచ్చినట్లుగా జీవించి నేనున్న స్థలంలో తీసుకెళ్ళడానికి, అక్కడికి తీసుకెళ్ళడానికి నేను వచ్చాను. అక్కడికి నాతో పాటు నిత్యత్వంలో సదాకాలము నాతో పాటు నిన్ను నా ప్రియ కుమారుడిగా, తన జ్యేష్ఠ కుమారుని గాని కుమార్తెలు గాని తండ్రి ఇంట్లో ఉంచుకుంటాడా, బయట వదిలిపెట్టేస్తాడా? తన యొక్క స్వాస్థ్యాన్ని ఇస్తాడు, వారసత్వాన్ని ఇస్తాడు, ఇంటి పేరుని ఇస్తాడు. తనతో ఎంతో సమానమైన హోదా ఈ లోకంలోనే తల్లి తండ్రినో ఇద్దరు కొడుకులు కుమారుల గురించిన కథ వింటాం. తప్పిపోయిన కుమారుడు తిరిగి వస్తే తండ్రి ఏం చేస్తాడు? వెంటనే ఎదురుగా పరిగెత్తుకుంటూ వెళ్ళి అతను ముద్దు పెట్టుకొని, హగ్ చేసుకుని, కౌగులించుకొని, అతనికి మంచి వస్త్రాలు ఇచ్చి, చెప్పులు ఇచ్చి, బంగారు ఉంగరం ఇచ్చి, గొప్ప క్రొవ్విన దూడతో అతనికి విందు చేసినట్లుగా ఈ లోకంలో మనం వింటూ ఉంటాం. మరి అలాంటి ఈ లోకంలో ఒక తండ్రి తప్పిపోయిన కుమారుడు తన దగ్గరికి వస్తే తన విలువైన తనకున్న ఆస్తిలోనూ తన ప్రేమని ఎంత అత్యద్భుతంగా చూపించాడో మనం బైబిల్ గ్రంథంలో వింటాము. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళాడు, హత్తుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు, కొత్త వస్త్రాలు ఇచ్చాడు, ఉంగరం తొడిగాడు, చెప్పులు తొడిగాడు, ఇంటికి తీసుకెళ్లాడు, ఆతిథ్యం ఇచ్చాడు. దాసులందరిలో ఇతడు నా కుమారుడు అని చెప్పి ప్రశస్తముగా అతన్ని కొనియాడినట్లుగా ఉన్నది. అంటే భౌతికంగా ఈ లోకంలో ఉన్న ఒక తండ్రి తన ప్రియ కుమారుడు కోసము ఇంత హానా చేయాలి, గణపరచాలి, నా ప్రియ కుమారుడికి అలాంటి స్థానాన్ని ఇవ్వాలి, దాసుల కంటే అత్యుత్తముడుగా ఉండాలని కోరుకుంటుంటే పరలోకమందున్న నీ తండ్రి నిన్ను ఎంత అత్యుత్తమముగా ఉంచాలని కోరుకుంటున్నాడో తెలుసా? అందుకే తను ఆ పరలోకములో ఉన్న సింహాసనాన్ని వదిలిపెట్టి ఈ లోకానికి వచ్చాడు. నేను రక్షించడానికి వచ్చాడు. నీ పాప జీవితం నుంచి రక్షించడానికి వచ్చాడు. ఈ లౌకికమైన ఆలోచనలతో జీవిస్తూ ఈ లోకంలో దుష్టత్వంలోని ఉంటే ఆ దుష్టత్వం నుంచి నిన్ను విడిపించి ఆశీర్వదించడానికి వచ్చాడు అన్న సత్యాన్ని తెలుసుకోండి. ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుడు నిన్ను ప్రేమించి వచ్చాడు, ప్రేమామయుడుగా వచ్చాడు. ఆయన నిన్ను నీ పాప పంకిలమైన జీవితాన్ని, పాపాల నుంచి రక్షించడానికి వచ్చాడు. యేసు అంటే మన పాపాల నుంచి మనల్ని రక్షించేవాడు. మన జీవితంలో పాపం అంటే ఏంటి? ఏం గొప్ప పాపాలు అసలు ప్రతి వ్యక్తిలో 100%లో
95% ప్రతి వ్యక్తి మంచివాడే. 95% ప్రతి వ్యక్తిలోని మంచితనం ఉండదు. కానీ 1, 2, 1, 2, 3 పిచ్చి లక్షణాలు ఉండటం మూలంగా తన జీవితంలో ఎదుటి వ్యక్తికి అక్కడ నచ్చట్లేదన్న సత్యాన్ని తీసుకుంటే దేవుడు అందరినీ మంచిగానే చేశాడు. కొంతమందికి 2, 3 ప్రతి వ్యక్తి, నేను నన్ను పరిశీలించుకున్నా, నాలో కొన్ని లోపల చాలా వరకు మంచివాడిని, నా కుటుంబాన్ని పోషించుకుంటాను, దేవుడికి భయంగానే ఉంటాను, దేవుడు అంటే రక్షకుడు అని నమ్మి బాప్తిసం తీసుకున్నాను, నా ఉద్యోగాన్ని నేను జాగ్రత్తగా నిర్వర్తిస్తాను, దేవుడికి లోపడే ఉంటాను. కానీ ఎక్కడో కొన్ని, అది కోపం కావచ్చు, అసహనం కావచ్చు, లేకపోతే నా కుటుంబం అంటేనే నాకు ప్రేమ ఉండి ఇతరుల్ని అంతగా ప్రేమించలేని తనము కావచ్చు, కోపిష్టోళ్ళు, లేకపోతే ఇతరులి లోపత్వం కావచ్చు, ఇతరుల్ని ప్రేమించే తత్వం లేకుండా ఎప్పుడు ద్వేషించే తత్వం కావచ్చు, నీలో క్షమించే గుణం లేకపోవచ్చు, సమాధాన పడే తత్వం లేకపోవచ్చు. ఇలాంటి కొన్ని లక్షణాల్ని దేవుడు నీకు తెలియచేసినప్పుడు నువ్వు నీ కుటుంబంతో సమాధానంగా ఉంటున్నావా? నీ సహోదరుని క్షమించగలుగుతున్నావా? నేనే క్షమించాను, పాప పంకిలమైన మిమ్మల్ని క్షమించడానికి అర్హమైన లేని వ్యక్తుల కోసము పరలోకాన్ని దిగి వస్తే నీవు నీ సహోదరుని ప్రేమించడానికి కానీ, నీ కుటుంబ సభ్యులను ప్రేమించడానికి కానీ, వాళ్ళ తప్పుల్ని క్షమించడానికి కానీ, వాళ్ళలో ఉన్న లోపాన్ని కప్పిపుచ్చి వాళ్ళ పట్ల దయనీకరణను చూపించటానికి నీకు ఎందుకు లేదు మనసు అని చెప్పి, అలాంటి మనసు రిక్తుడిగా తను తాను తగ్గించుకొని రిక్తుడుగా ఈ లోకానికి వచ్చి తన స్వభావాన్ని చూపించి ప్రేమించే వ్యక్తి కోసం ప్రాణాన్ని ఇచ్చాడు దేవుడు. మనం ప్రాణాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. నీ కోసం ప్రేమించి వచ్చి ప్రాణాన్ని పెట్టిన ఆ దేవుడి కోసమో ఆయన నీ మంచి మనసు అడుగుతున్నాడు, పవిత్రమైన జీవితం అడుగుతున్నాడు, పరిశుద్ధమైన ప్రవర్తన అడుగుతున్నాడు. ఆయనకి నచ్చినట్లుగా నీ కుటుంబ సభ్యులు మెచ్చే జీవితాన్ని జీవించు. అవసరంలా దేవుడిని నువ్వేం మెచ్చుకోవాల్సిన అవసరం లేదు. నీ కుటుంబ సభ్యులు నీ యొక్క నైతిక జీవితాన్ని, నీ ప్రవర్తనని, నువ్వు మాట్లాడే విధానాన్ని, వాళ్ళతో జీవించే విధానాన్ని చూసి వాళ్ళు నీ ప్రవర్తనని మెచ్చుకొని, దేవుడు వీళ్ళలో ఎంత పవిత్రత, ఎంత మంచితనాన్ని తెచ్చాడు, దేవుడిని నమ్ముకుంటే యేసుక్రీస్తు ఇదా వీళ్ళకి నేర్పింది, ఆయన ఆకాశాన్ని నుంచి దిగి వచ్చి భూలోకంలో వీళ్ళకి నేర్పింది ఇదా, ఈ జీవితాన్ని జీవించమని నేర్పాడా? ఈ జీవితాన్ని నేర్చుకోవడానికి వీళ్ళు చర్చిలకు వెళ్తున్నారా? ఆదివారం పరిగెత్తుకుంటూ ఈ జీవితంలో జీవించడానికే లౌకికమైన ప్రతి శరీరాశను గాని, కోరికలను గాని, ఈ లోకంలో ఉన్న ప్రతి దాన్ని విసర్జించి వాటన్ని తుల్యప్రాయంగా వదిలేసేసి మంచిగా జీవిస్తున్నారా అని ఆ వ్యక్తులు నిన్ను చూసి, యేసుక్రీస్తు వచ్చినందుకు నీ జీవిత విధానం చూసి నీ దేవుణ్ణి కొనియాడేటట్లుగా ఉండాలని కోరుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు పరలోకాన్ని వదిలిపెట్టి ఈ లోకానికి నీ కోసం వచ్చాడు. నువ్వు అసలు ఏమి వదిలిపెడుతున్నావు ఆయన కోసము? నీలో ఉన్న కోపాన్ని వదిలిపెడుతున్నావా? నీలో ఉన్న క్షమాపణ లేని తనాన్ని వదిలిపెడుతున్నావా? ఏం వదిలిపెడుతున్నావు? ఆయన పాపాలన్నిటి నుంచి నిన్ను రక్షించడానికి వచ్చాడు. నీలో ఉన్న ఆయనకు అయిష్టమైన ప్రతి దాన్ని తీసివేసి ఆయన రక్తంతో ప్రోక్షించి నిన్ను శుద్ధీకరించడానికి ఈ లోకానికి వచ్చాడు కదా. మరి ఆయన వచ్చిన ఉద్దేశంలో ఫుల్ఫిల్ అవుతుందా? మన పాపాలన్నిటినీ ఆయన రక్షించే వ్యక్తి కదా. మనలో ఉన్న ఆయనకు వ్యతిరేకమైన ప్రతి దాన్ని ఆయన శిలువలో కాచిన రక్తంతో నువ్వు కడుక్కున్నావా? పరిశుద్ధుడిగా, పరిశుద్ధురాలుగా నిన్ను నువ్వు తీర్చిదిద్దుకున్నావా? ఆయన పుట్టుకలో ఉన్న ఉద్దేశము, ఆయన జన్మలో ఉన్న ఉద్దేశం అంటే మనల్ని పాప పంకిలమైన మన జీవితాన్ని నుంచి రక్షించి పవిత్రపరచడానికి వచ్చాడు ఆయన యేసు. నువ్వు ఎప్పుడైతే ఆయన తలుచుకున్నావో, నేను ఈ విషయంలో దేవుడికి ఇష్టంగా ఉన్నానంటే దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఈ విషయంలో దేవుడికి నచ్చినట్లు లేను, దేవుడు నా కోసం వచ్చాడు కదా, నా కోసం చనిపోయాడు కదా, ఆయనకి నేనేమి ఇవ్వగలను, నా జీవితంలో అలాంటి వ్యక్తికి నేను ఏమి ఇవ్వగలను అని ఒక్కసారి నువ్వు బైబిల్ మొత్తం చదివిన ఆయన కోరుకునేది నీ మనసే. నీ మారు మనస్సు, పవిత్రమైన జీవిత విధానం యేసు క్రీస్తుకు కలిగిన మనసు నువ్వు కలిగి ఉంటే, అలాంటి మనసు కలిగి ఉంటే, దేవుడు నేను ఈ లోకానికి వచ్చినందుకు ఈ బిడ్డను చూసి గర్విస్తున్నాను, నా పుట్టుకలో ఉన్న మర్మాన్ని, నా యొక్క ప్రేమలో ఉన్న ఔన్నత్యాన్ని బిడ్డ తెలుసుకుంది, నాలాగా జీవిస్తుంది, నేను కోరుకున్న జీవితాన్ని జీవిస్తుంది. ఈ బిడ్డ పరలోక రాజ్యానికి ప్రయాణము అంటే నాతో పాటు ఉండటానికి యోగ్యతని సంపాదించుకుంటుందని మన నైతికమైన జీవిత విధానం చూసి దేవుడు సంతోషపడాలి అన్న సత్యాన్ని తెలుసుకోండి. అది దేవుడు నీ పట్ల, నా పట్ల ఉన్న ఉద్దేశము. ఆయన తగ్గించుకున్నాడు, నువ్వు తగ్గించుకుంటున్నావా?
తను తాను తగ్గించుకున్న వాడు హెచ్చింపబడిన అన్నాడు. మన జీవితంలో మనకి ఎప్పుడన్నా తగ్గింపుంటదా? ప్రతి దానికి లేనివాడు కూడా తను చూసి అతిశయపడుతూ ఉంటాడు. తనకంటే తక్కువ వాళ్ళని చూసి విపరీతంగా అతిశయపడుతూ ఉంటాడు. అలాంటి జీవితంలో ఆయనకున్న తగ్గింపు గుణము నీకు నాకు ఉన్నదా లేదనేది మనల్ని మనం పరిశీలించుకున్నాము. దేవుడు తనను తాను వ్యక్తుడుగా ఈ లోకానికి తగ్గించుకొని వచ్చాడు. దైవ స్వరూపాన్ని వదిలేశాడు. ఆ ఘనతల్ని, మహిమల్ని, అన్నిటినీ, ప్రపంచంలో తనకున్న ప్రశస్తమైన ప్రతి దాన్ని వదిలివేసి సామాన్యమైన వ్యక్తిగా పశువుల పాకలో పుట్టి నీ కొరకు నా కొరకు చనిపోయాడన్న సత్యాన్ని తెలుసుకోండి. ఆయన మొట్టమొదటి ప్రత్యక్షతలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే ఆయన రిక్తుడుగా ఈ లోకానికి వచ్చాడు అన్న సత్యాన్ని తెలుసుకోండి. అంటే దేవుడు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అనే విషయం తెలుసుకున్నాం. మొట్టమొదటగా ఆయన ఈ లోకానికి వచ్చాడు పాపాన్ని క్షమించడానికి వచ్చాడు. మరి క్షమించడానికి వచ్చిన దేవుడు క్షమించగలిగాడా? నిన్ను రక్షించగలిగాడా? రక్షించగలిగాడంటే ఆయన సిలువలో చనిపోయినప్పుడు, ఆయన సిలువలో ఈ లోకానికి ఎందుకు రిక్తుడుగా వచ్చాడో ఆ ఉద్దేశం సఫలమైంది. ఆయన సిలువలో చిందించిన రక్తము మన పాప పంకిలమైన ప్రతి పాపాన్ని నుంచి మనల్ని రక్షిస్తుంది, పవిత్రులుగా చేస్తుంది అన్న సత్యాన్ని సిలువలో నెరవేర్చాడు. అంటే నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటావు, నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నానని చెప్తూనే ఉంటావు. మరి నీవు నీ యొక్క జీవిత విధానంలో పూర్తిగా ఆయన చేత ఎప్పుడు రక్షించబడ్డావు, ఎప్పుడు రక్షించబడ్డావు అన్న సత్యాన్ని తెలుసుకోండి. ఇప్పుడు ఒక సముద్రంలో ఒక వ్యక్తి పడతాడు, ఒక నదిలో, కృష్ణా నదిలోనే. అతనికి ఈత రాదు కానీ ఒక వ్యక్తి ఈదుకుంటూ వెళ్ళాడు. ఈదుకుంటూ వెళ్ళి అతన్ని పట్టుకోగానే రక్షించినట్లా? లేకపోతే 10 అడుగులు తీసుకొస్తే రక్షించినట్లా? 20 అడుగులు తీసుకొస్తే రక్షించినట్లా? లేక గేటు ముందు ఇంకా ఒక 10 అడుగుల ముందు వదిలేశాడు అనుకోండి, అతని పరిస్థితి ఏంటి? పూర్తిగా అతన్ని ఆ స్థలం నుంచి తీసుకొచ్చి ఒడ్డున పెట్టి, అతడు ఈదలేని, అంటే ఆ సముద్రంలో ఈత రాదు కాబట్టి అక్కడ ఉంటే చచ్చిపోతాడు కాబట్టి మృతమైన జీవితము, నశించిపోయే జీవితము, పాప పంకిలమైన ఆ జీవితాన్ని నుంచి నిన్ను పూర్తిగా, అంటే ప్రతి అడుగు నిన్ను కాపాడుతూ నీలో ఉన్న లక్షణాలు, అంటే ఆ చచ్చిపోయిన స్వభావాన్ని తీసివేసి నవీనమైన స్వభావంతో నిన్ను పరిపూర్ణమైన వ్యక్తిగా, అంటే జీవించే వ్యక్తిగా, ఆయన వెలుగుతో నిన్ను వెలిగించే వ్యక్తిగా ఆయన సిలువలో చేశాడు. అంటే ఆయన సిలువలో చిందించిన రక్తం మూలంగా నీకు పాప క్షమాపణ కలిగింది. దాన్ని అక్కడ నెరవేర్చి మన జీవితాల్లో మన పవిత్రమైన వ్యక్తులుగా తీర్చిదిద్దాడన్న సత్యాన్ని తెలుసుకోండి. మనం పాడే ప్రతి పాట, సహోదరి పాడిన పాటలో యేసుక్రీస్తు రాకడలో ఉన్న ప్రతి అర్థం, అంటే ఎందుకు వచ్చాడు, ఏం చేశాడు, లాస్ట్కి పరలోక రాజ్యాన్ని నేను తీసుకెళ్లాలని కోరుకుంటున్నాడు అన్న ప్రతి స్పష్టమైన భావన ఆ పాట. ఈ రెండు నాకు తెలిసి నేను పుట్టిన గాడి నుంచి వింటూనే ఉన్నాను అదే పాట. దాంట్లో ఏ చరణము మార్పు రాదు. అదే స్లాంగుతో అదే పాట అప్పటి నుంచి కీర్తిస్తూ పాడుతూ ప్రపంచం ఆడవాలి మొత్తం పడుతున్నా. ఒక వ్యక్తే కాదు, ప్రపంచం మొత్తము యేసుక్రీస్తు నీ కొరకు వచ్చాడు నిన్ను రక్షించటానికంటే లోకంలోంచి కాదు. నువ్వు ఒకనొక రోజు చనిపోయిన తర్వాత కూడా నీ ఆత్మని రక్షించి పరలోక రాజ్యంలో ఆయనతో పాటు నిలబెట్టుకోవటానికి, ఆయనతో నిత్యము జీవించటేయటానికి. ఎందుకంటే ఆయన కుమారుడివే, ఆయనకే అనంతుడైన దేవుడు, అంతము లేని దేవుడు, ఆది అంతం ఆయన ఉన్న దేవుడు. ఆయన యొక్క జీవముతో వెలిగించబడిన నీవు కూడా ఆయనకు మళ్ళీ అక్షయమైన ఆత్మస్వరూపిగా నిరంతరము జీవించాలనే ఒకే ఒక ఉద్దేశముతో ఈ లోకానికి వచ్చి నిన్ను నన్ను వెలిగిస్తూ నీకు నాకు అక్షయతను సంతరించుకునే అవకాశం ఇచ్చాడు. నీ ఆత్మని రక్షించాలి. చనిపోయి ఈ లోకానికి లౌకికమైన మరణం నుంచి రక్షించడం కాదు, నీ ఆత్మని జీవింపచేసి వెలిగింపచేసి ఆయన సిలువలో చిందించిన రక్తంతో నిన్ను పవిత్రపరిచి ఆయన పరిశుద్ధాత్మ శక్తితో నిన్ను సత్య మార్గంలో నడిపించి ఆయనతో పాటు నిత్యత్వము పరలోక రాజ్యంలో ఉండేటట్లుగా ఆ కృపని ఇవ్వటానికి దేవాది దేవుడు ఈ లోకానికి వచ్చాడు. యోహాను రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో 5వ వచనం చదువుతాము. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమైనని మీకు తెలియను. ఫస్ట్
పాపమును తీసివేయుటకు ఆయన ప్రత్యక్షమయ్యాడు అని మీకు తెలుస్తుంది. అదే 9వ అధ్యాయంలో అపవాది మొదటి నుంచి పాపం చేయుచున్నాడు గనుక పాపం చేయవాడు అపవాది సంబంధి, అపవాది యొక్క క్రియలను లయపరచుటకై దేవుడు కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. అంటే అపవాది మనల్ని ఈ లోకంలో లౌకికమైన అంటే అవ్వ ఆదాముని ఎలాగైతే లోకంలో భ్రమల చేత ఆశల చేత దేవుడి నుంచి ఎలాగైతే వేరు చేసేసి తీసుకెళ్లిపోయిందో అలాగ మనం ఆయన యొక్క దాస్యంలో ఉన్నప్పుడు ఆ జీవితం నుంచి నిన్ను విడిపించి మనలో ఉన్న ప్రతి పాపాన్ని తీసి పవిత్రమైన పరిశుద్ధమైన వ్యక్తిలాగా తీర్చిదిద్దడానికి దేవాది దేవుడు ఈ లోకంలో ప్రత్యక్షమయ్యాడు. అంటే ఇప్పుడు ప్రేమ స్వరూపిగా ప్రత్యక్షమయ్యాడు. మరి ప్రత్యక్షమైనప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే, మరి దేవుడు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి అనేది అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం 36వ వచనం చూస్తున్నాము. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 36వ వచనము. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలుకు పంపిన వర్తమానము మీరు ఎరుగుదురు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన ఈ లోకానికి వచ్చి ఏం ప్రకటించాడు? సమాధాన సువార్త ప్రకటించాడు. లోకానికి వచ్చినప్పుడు సమాధాన సువార్త అంటే నాతో సమాధాన పడండి, మీ జీవితంలో నేను చెప్పినట్లుగా జీవించండి, నేనే మీ జీవితంలో సంతోషాన్ని కానీ సమాధానాన్ని ఇచ్చి మిమ్మల్ని పరలోక రాజ్యానికి తీసుకెళ్లగలను అని చెప్పి దేవాది దేవుడు ఈ లోకానికి వచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా ప్రత్యక్షమైనప్పుడు సమాధాన సువార్తను తీసుకొచ్చాడు. అంటే సమాధానమే అంటే నీతో నాతో సమాధాన పడటానికి దేవుడు నచ్చినట్లుగా జీవించి బిడ్డ అని తన ప్రేమని, కరుణని, జాలిని, కటాక్షాన్ని, తన వాత్సల్యాన్ని నీ మీద చూపించడానికి తను తాను తగ్గించుకొని వచ్చాడు. అదే మరి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 20వ వచనంలో ఏం చెప్తాడంటే, దేవుడు మా ద్వారా వేడుకొనినట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవుడితో సమాధాన పడమని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బ్రతిమలాడుకొనుచున్నాము. ఆనాడు యేసుక్రీస్తు తండ్రితో సమాధాన పడిన దేవదూతలు ఏం చెప్పినాయి? పరలోకమందు దేవుడికి మహిమ, భూమి మీద ఆయనకిష్టులైన వారికి సమాధానం. అంటే నీకు జీవితంలో నీకు సమాధానం కావాలంటే ఏం కావాలి? ఆయనకిష్టమైన బిడ్డగా, ఆయనకిష్టురాలిగా, ఆయనకిష్టుడుగా ఉంటే నీ జీవితంలో సమాధానం వచ్చింది. అలాంటి సమాధానాన్ని నువ్వు పొందుకో అని యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినట్లు చెప్పాడు. అదే సమాధానాన్ని మీ దేవుడితో కలిగి ఉండండి క్రీస్తుకు రాయబారులుగా ఈనాడు ప్రపంచవ్యాప్తంగా ప్రతి దైవ సేవకుడు క్రీస్తు పక్షాన్ని మిమ్మల్ని వేడుకుంటున్నాడు, బ్రతిమలాడుకుంటున్నానని చెప్తాడు. ఇది చదివితే ఎంత అత్యద్భుతంగా ఉంటుంది. దేవుడు మా ద్వారా వేడుకొనినట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవుడితో సమాధాన పడమని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బ్రతిమలాడుకొనుచున్నాం. ప్రియమైన దేవుడి సంగమా, దేవుడితో సమాధాన పడండి. ఆయన వచ్చి 2025 సంవత్సరాలైంది. దేవుడు నీతిని సమాధాన పరుచుకోవటానికి వచ్చాడు. దేవుడి యొక్క రాజ్యంలో నిన్ను నిలపటానికి వచ్చాడు. ఆయన వేడుకున్నాడు, ఆ రోజు వచ్చాడు. తన సమాధాన సువార్త సర్వ సృష్టికి ఆయన కోపం అనేది చూపించలేదు. అంతా క్షమాపణ, అంతా ప్రేమ, అంతా దయ, వాత్సల్యము. ఒక విధవరాలు తన మనసులో బాధపడుతుంటే చూచి చెల్లించిపోయి తన కుమారుని బ్రతికించినాడు. ఒక మరియ తన సహోదరుడు చనిపోతే ఏడుస్తూ ఉంటే ఆమె మనసులో ఉన్న బాధను కూడా చెల్లించిపోయి అతన్ని బ్రతికించినట్లు ఒక యాజకుడు తన కుమార్తె చావు బ్రతుకుల్లో ఉంటే దేవా వచ్చి రక్షించు అంటే దయ చూపిన వేలుడు. అంటే అంత గొప్ప ప్రేమ చూపించాడు. కుష్ఠరోగులు వచ్చారు, గురుటి వాళ్ళు వచ్చారు, కుంటి వాళ్ళు వచ్చారు, దెయ్యాలు పట్టిన వాళ్ళు, సమస్త మానవాళి వచ్చి ఆయన పాదాల దగ్గర పడేస్తే రాత్రి నుంచి ఉదయం దాకా వాళ్ళని ఓదారుస్తూ, ఆదరిస్తూ, వాళ్ళకి సేవ చేస్తూ, వాళ్ళని కరుణిస్తూ దేవుడి యొక్క అపరిమితమైన ప్రేమ, ఎంత అత్యద్భుతమైన ప్రేమను నీ జీవితంలో చూపించగలడనేది ఆయన మొట్టమొదటిసారిగా వచ్చి ఆ ప్రేమను చూపించి ఇంత కరుణామయుణ్ణి, ఇంత అపరిమితమైన శక్తి సామర్థ్యాలు కలిగిన దేవుణ్ణి, మరణాన్ని చేయించగలిగిన దేవుణ్ణని ఆ సమాధాన సువార్తని ప్రకటించి వెళ్ళాడు. ప్రియమైన దేవుడి సంగమా, అలాంటి సమాధాన సువార్తకి మీరు లోబడి సమాధానకర్త అయిన ఆ దేవుడు నీ నుంచి ఏం కోరుకుంటున్నాడో ఆ కోరికని మన్నిస్తే
దేవుడు సంతోషపడుతూ ఉంటాడు. వారిలో ఒక్క రాజ్యాన్ని వదిలిపెట్టి నీ కోసం వచ్చాడు, నీకు సమాధాన సువార్తని ప్రకటించాడు. దాన్ని నువ్వు అంగీకరించే మనసు నీకుంటే, దాన్ని నువ్వు ఒప్పుకుంటే, నీ మనసుని ఆయన మనసుగా మార్చుకొని నిన్ను రిక్తుడుగా తగ్గించుకొని దేవుడికి లోబడి ఆయన ఆజ్ఞానుసారముగా జీవిస్తే పవిత్రమైన వ్యక్తిలాగా నిన్ను తీర్చిదిద్ది పరలోక రాజ్యంలో ఆయనతో శాశ్వత కాలం ఉంచుకోవటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. అయితే దేవుడు ఈ యొక్క లోక నటన గతించిపోతుంది. ఫస్ట్ ఆయన చాలా సంతోషముగా ప్రశాంతముగా తన ప్రేమను చూపించడానికి వచ్చిన దేవుడు ఇప్పుడు ఇంకా బహు కొద్ది కాలంలో ఆయన రాకడ సమయము సమీపించి ఉన్నది. ఎప్పుడొస్తాడో తెలియదు కాబట్టి ఈసారి ఆయన ప్రేమామయుడిగా రాడు, సమాధానకర్తగా రాడు, తీర్పరిగా వస్తాడు. ఆయన వధువు సంఘాన్ని ఆయన కడపూర మోగగానే ర్యాప్చర్లో ఎవరుంటారు, ఆయనతో పాటు ఎవరు వెళ్తారు? రహస్య రాకడ వచ్చినప్పుడు ఆకాశంలో కడపూర మోగగానే ఆ బుద్ధిగల కన్యకలు ఎలాగైతే సిద్ధపడి ఉంటారో వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళిపోయి పరలోక రాజ్యంలో ప్రేమ విందులు అందిస్తాడు. అంటే ఈసారి మరి ఎందుకు ప్రేమ చూపించడు? తన సమాధాన సువార్తని 2000 సంవత్సరాల నుంచి భూలోకంలో ప్రకటిస్తూ నా ప్రేమని అర్థం చేసుకొని నాకు నచ్చినట్లుగా జీవించండి అంటాడు. అప్పుడు మటుకు తనని ప్రేమించిన వాళ్ళ పట్ల ప్రేమని చూపిస్తాడు. అదే యోధా పత్రిక 1వ అధ్యాయము మనం మొన్నగడు చదువుకున్నట్లున్నాము. 15వ వచనములో ఇలా అంటాడు, హనోకు కూడా వీని గురించి ప్రవచించి ఇట్లా నేను ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనందరిలో భక్తిహీనంగా చేసిన వారి భక్తిహీన క్రియలను గూర్చియో భక్తిహీనులైన పాపులు తనకు విరోధంగా చెప్పిన కఠినమైన మాటలన్నిటి గూర్చి వారిని ఒప్పించుటకు ప్రభువు తన 1000 పరిశుద్ధుల పరివారముతో వచ్చును. అంటే దేవుడు రాకడ బహు సమీపంగా ఉంది. ఈ సమాధాన సువార్త దేవుడి రాయబారులుగా దేవుడు వచ్చి ప్రకటించిల్లాడు. అవి దేవదూతల ప్రకటనతో ప్రారంభమైనది. సువర్తమానము నీ కొరకు రక్షకుడు వచ్చాడు, నీ పాపాన్ని క్షమించి నీ జీవితంలో రక్షణనిచ్చి నేను దేవుడితో సమాధానపరిచి నీ జీవితాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరిచి దేవుడికి ఇష్టమైన పాత్రగా నిన్ను మలచి ఆయన అభిషేకముతో ఆత్మ అభిషేకముతో నింపి దేవుడికి ఇష్టమైన బిడ్డలాగా నిన్ను తీర్చిదిద్దుతాడు అనే సమాధాన సువార్త యేసుక్రీస్తు ప్రకటించాడు. ఆయన అపోస్తలులు ప్రకటించాడు. ఈనాడు ప్రపంచవ్యాప్తంగా ఆయన రాయబారులు, క్రీస్తు రాయబారులుగా మేము కూడా మిమ్మల్ని వేడుకుంటూ మీ భక్తి జీవితము ఈ లోకంలో దేవుడితో మంచి సహవాసం కలిగి ఉండి దివా నా కోసము పరలోక రాజ్యాన్ని విడిచి వచ్చావు కదా, నన్ను ప్రేమించి వచ్చావు కదా, ఈ లోకంలో రిక్తుడుగా పుట్టావు కదా, దాసుడి స్వరూపం ధరించుకున్నావు కదా, నాలో ఉన్న అహాన్ని, నాలో ఉన్న నీ పట్ల వ్యతిరేకతని, నా సహోదరుల పట్ల గాని నా సమాజం పట్ల గాని నాకున్న ప్రతి వ్యతిరేకతని నేను తగ్గించుకొని ప్రేమించే గుణాన్ని, క్షమించే గుణాన్ని, సమాధానపడే గుణాన్ని, జాలి ఇతరులకి సహాయం చేసే గుణాన్ని నాకు దయచేయి దేవా. అవే నీ గుణాలన్నావు కదా, అలాంటి మారు మనసు నువ్వు కోరుకున్నావు కదా, యథార్థంగా నిన్ను ఆరాధించే జీవితాన్ని నాకు దయచేయి. ఆత్మస్వరూపిగా ఉన్న నిన్ను నా ఆత్మతో పరిశుద్ధంగా ఆరాధించే కృపని నాకు దయచేయి దేవా అని చెప్పి మీరు జీవించాలని వేడుకుంటూ ఉన్నాము క్రీస్తు రాయబారులుగా. ప్రియమైన సంగమా, దేవుడు వచ్చాడని సంతోషపడుతున్నాము. వచ్చింది నీ జీవితంలో వెలుగునివ్వడానికి, నిన్ను వెలిగించడానికి, జీవింప చేయడానికి, సమాధాన పరచుకోవడానికి, పరలోక రాజ్యాన్ని నిన్ను సిద్ధపరిచే పాత్రగా నిన్ను చేయటానికి ఆయన వచ్చాడు. మరి అలాంటి దేవుడి మనస్సును నువ్వు తెలుసుకున్నావా? దేవుడి మనస్సును తెలుసుకుంటే ఈరోజు సర్వ సృష్టిలో జరిగే క్రిస్మస్ ఆరాధనలన్నింటిలో దేవుడు ఎంతో బహుగా సంతోషపడతాడు. నేను వచ్చినందుకు ఇంతమంది నా మనస్సుని తెలుసుకొని నా మనస్సులో చెప్పిన దాని ప్రకారం జీవిస్తున్నారా అని ఎంతో సంతోషపడతాడు. మన సంఘాన్ని ఇక్కడ కూడా చూస్తూ ఉంటాడు. ఆయన నీ మనస్సు అంతరంగాన్ని వెతికినప్పుడు, నీ మనస్సుని వెతికినప్పుడు ఆయన కోరుకున్న మనస్సు నీకుందా? సిలువను ఆయన కోసం నీ కోసం ప్రాణం పెట్టాడు. అలాంటి ప్రాణం పెట్టిన దేవుడి కోసము నీ మనస్సుని ఏం మార్చుకున్నావు? ఆయనకి ఇష్టమైన ఆలయంగా మార్చావా? ఇష్టమైన పాత్రగా మార్చావా? ఆయన పరిశుద్ధాత్మ ఉండటానికి నిలయముగా నువ్వు మార్చుకొని ఆయన బిడ్డగా, క్రీస్తు దాసుడుగా కాకుండా క్రీస్తు కుమార్తెగా, కుమారుడుగా
దేవుడి వారసుడుగా పరలోక రాజ్యానికి ఆయనతో పాటు సదాకాలము నిత్యం ఆయనతో జీవించే దేవుడి బిడ్డగా నువ్వు రూపాంతరం చెందించుకున్నావా లేదని దేవుడు అడుగుతున్నాడు. అలాంటి తన ప్రేమని ప్రకటించడానికి లోకానికి వచ్చాడు. ప్రియమైన సంగమా, దేవుణ్ణి నమ్ముకోవటం అంటే నమ్ముకోవటం కాదు, ఆయనకి నచ్చినట్లు జీవించడము, ఆయన కోరుకున్న జీవితాన్ని జీవించడము, ఆయన చేత ఇష్టురాలని ఇష్టుడిని అని నువ్వు పిలిపించుకోవడము, ఆయనతో పాటు నిత్యరాజ్యంలో ఆయనతో పాటు ఆయన సింహాసనం కూర్చుంటే పక్కన నీకు సింహాసనాలు వేసి కుమారుడి హోదానిచ్చి కుమార్తె హోదానిచ్చి నీ నెత్తి మీద తల మీద కిరీటాలను పెట్టి నీకు తెల్లటి వస్త్రాలనిచ్చి నిన్ను కూడా అక్కడ అభినందిస్తూ ఆ దేవుడు తన యొక్క ప్రతిగానాల్ని నీవు కూడా అందుకునేటట్లుగా ఆయన చేయాలనే సంకల్పంతో వచ్చాడు. ఆయన మనస్సును తెలుసుకోండి. క్రైస్తవుడు అంటే క్రీస్తు మనస్సు తెలుసుకొని నడిచేవాడు. దేవుణ్ణి నమ్ముకోవడం అంటే నమ్ముకోవడం కాదు, క్రీస్తు మనస్సును తెలుసుకొని ఆయనకు మనసు నచ్చినట్లుగా జీవించి ఆయన నీలో జీవిస్తూ నీ చేయి పట్టుకొని నీ జీవితంలో నువ్వు చేసే ప్రతి పనిలోనూ ఆయన చెప్పినట్లుగా జీవిత విధానంలో జీవించమనేది క్రీస్తు ఉద్దేశము. అలాంటి స్వభావాన్ని మీ నుంచి కోరుకుంటూ దేవుడు వచ్చాడు. అలాంటి స్వభావాన్ని ఇచ్చి అలాంటి బిడ్డలుగా మీరు రూపాంతరము చెందుతూ దేవుణ్ణి ఆరాధించండి, ఆయన ప్రేమకు పాత్రలు కండి. అలాంటి కృపను దేవుడు మీకు సమృద్ధిగా ఇచ్చి నడిపించిన గాక. వందనాలు.